అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5, 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చో తెలుసుకుందాం. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కానీ ప్రాణ నష్టం కానీ కేసు పెడితే 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుంది. ఈ తరహా కేసుల్లో నేరం కానీ రుజువైతే 5 నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఏం జరిగిందంటే పుష్ప 2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ గారు థియేటర్ కి వస్తున్నట్లు అభిమానులకు తెలియడంతో తండోపతండాలుగా సంధ్యా థియేటర్ కు చేరుకున్నారు. దాంతో అక్కడ డీజే ఏర్పాటు చేయడంతో యువత కోలాహలం చేశారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి చేరుకుంది. దానికోసం పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో జనాలు పరుగులు తీశారు. తొక్కిసలాట జరగడంతో క్రాళ్ల కింద పడి ఓ మహిళ, ఓ బాలుడు నలిగిపోయారు. అయితే ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. చివరిగా పోలీసులు ఏం చెప్పారంటే అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ కు వస్తున్నారని తమకు వెల్లడించలేదని, సమాచారం ఇవ్వలేదని తెలిపారు మీడియాకి.